ప్రభుత్వ భూములను అమ్మటానికి వీల్లేదని వాటిని గురుకులాలు బీసీ హాస్టళ్ల సొంత భవనాలకు ఉపయోగించాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నీలం వెంకటేష్ అంజీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలను బీసీ కాలేజీ, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే అద్దెలను చెల్లించాలని ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రోజు 4,000 మందితో భారీ ఎత్తున ధర్నా జరుపుతున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 6,000కు పైగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కాలేజ్ హాస్టల్ సరిపోతాయి, మరో 200 కాలేజ్ హాస్టల్, మరో 200 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు చేయాలని, గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలకు సొంత భవనాలు, సొంత భవనం లేదు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు, పోలీస్ స్టేషన్లకు, హాస్పిటల్, కలెక్టరేట్లకు, ఎంఆర్ఓ ఆఫీసులు. కానీ విద్యార్థులు భారత భూమి జరుగుతున్నాయి. హాస్టళ్లకు రాబోయే ఇంజనీర్లు, రాబోయే సంఘ సంస్థలు, రాజకీయ నాయకులు, మంత్రులకు ఒక్క సొంత భవనం కట్టారా మీరు? ఎవరి ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా హాస్టల్ కట్టుకొని నేను 60% బడ్జెట్ ఇస్తాను. ప్రధానమంత్రి మీరు హాస్టల్ కడితే 60% గ్రాంట్ ఇస్తారని చెప్తే కూడా స్థలాలు ఇవ్వక ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటున్నారు. అందుకే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు, ఆ ప్రభుత్వ స్థలాల్లో హాస్టళ్లు, గురుకులాలు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నేను పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలు అందరినీ అక్కడ పునర్వద్దన